ఎస్ ఎవరికమ్మా షబాబా ఎవరో మీ పిల్లలు పుట్టినప్పుడు ఎవరో హ్యాపీగా లేరు. ఎస్ మీ పిల్లలు పుట్టినప్పుడు ఎవరు అన్నారు ఎస్ మళ్ళీ అమ్మాయినా మళ్ళీ అమ్మాయి సంథింగ్ ఎవరో అన్నాడు వింటున్నానమ్మా. ఎవరు అన్నారమ్మా? మా అత్తగారు అన్నారు, మా అమ్మ కూడా అన్నది. మీ అత్తగారు మీ అమ్మగారు కూడా అన్నారు. అవునమ్మా. ఎస్ మీకు ఇద్దరు ఆడపిల్లలమ్మా? ఇద్దరు ఆడపిల్లలు. ఎస్ ఫస్ట్ ఆడపిల్ల పుట్టినప్పుడు సంబరం చేసుకున్నారు. ఎస్ గృహలక్ష్మి వచ్చిందని చెప్పేసి స్వీట్లు పంచుకున్నారు. అయితే ఎస్ రెండోసారి ఎస్ అమ్మాయి పుట్టినప్పుడు ఎస్ ఎవరో మీ ఇంట్లో మీ అత్తగారు కూడా అమ్మాయి అనగానే కొంచెం నిరాశ చెందారు. ఎస్ మీ అమ్మగారు కూడా ఆ అమ్మాయి అనగానే మళ్ళీ ఆ అమ్మాయే పుట్టిందా అని ఎస్ కొంచెం హ్యాపీగా లేరు. అవునమ్మా. ఎస్ అప్పటి నుంచి కూడా మీ మనసులో ఏదో ఎస్ తెలియని ఒక వేదన మీకుంది. అయ్యో అమ్మాయి పుట్టింది అయ్యో ఎస్ అబ్బాయి పుట్టుంటే బాగుండు అని ఎవరు కనిపిస్తుందమ్మా? అప్పుడప్పుడు ఎవరు కనిపిస్తుందమ్మా? సెకండ్ సారి పాప పుట్టినప్పుడు ఎస్ మిగతా వాళ్ళు మీ అత్త వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎస్ పాప అనేనా అయ్యో పాప పుట్టిందా అని చెప్పేసి అంతగా ఆహ్వానించలేదు. అవునమ్మా. ఎస్ అంతగా రిసీవ్ చేసుకోలేదు. సో అందువల్ల అప్పటి నుంచి కూడా ఎస్ దేవుడు నాకెందుకు పాప ఇచ్చాడు, బాబు ఇచ్చి ఉంటే బాగుండు కదా, మీరు కూడా బాబే ఎక్స్పెక్ట్ చేశారు. అవునమ్మా. అవును.